హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎం శ్రీనివాస్. సో నేను ఫిజికల్ సైన్స్కి సంబంధించి స్కూల్ విద్యార్థుల కోసం నేను ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ మధ్య వీడియోలు చేస్తున్నాను. అయితే ఇంతవరకు ఇంగ్లీష్ మీడియంలో చేస్తున్నాను. సో దానితో పాటు మన తెలుగు మీడియం విద్యార్థులకు కూడా బాగా అర్థం కావాలని ఉద్దేశంతో నేను తెలుగు మీడియంలో కూడా చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మన పాఠాన్ని మనము ప్రారంభిద్దాం. అయితే మన 10th క్లాస్కి సంబంధించి 10వ తరగతికి సంబంధించి మనకి ఫిజికల్ సైన్స్లో 12 యూనిట్లు ఉన్నాయి, 12 చాప్టర్లు ఉన్నాయి. అందులో 3వ చాప్టర్ ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు ఈరోజు వీడియోలో నేను తీసుకోవడం జరిగింది. సో ఆమ్లాలు, క్షారాలు, లవణాలు మీరు చిన్న తరగతుల్లో అంటే కింది తరగతుల్లో ఆమ్లాల గురించి, క్షారాల గురించి 7వ తరగతిలో కొద్దిగా 6-7 తరగతుల్లో కొద్దిగా నేర్చుకున్నారు. అదొకసారి మనం గుర్తు చేసుకుందాం. ఈ ఆమ్ల, క్షార ధర్మాలు ఉన్న పదార్థాలను మనం రోజువారీ జీవితంలో ఉపయోగిస్తూనే ఉంటాం. ఉదాహరణకి మీకు తెలుసు, టమాటో కానీ, నిమ్మకాయ కానీ, చింతపండు కానీ రుచికి ఎలా ఉంటాయి? పుల్లగా ఉంటాయి కదా. సో ఆమ్లాలను గుర్తుపట్టడం అనేది అదొక సులువుగా మనం గుర్తుపట్టవచ్చు. సో అలానే క్షారాలు అనేటివి ఏంటివి? ఉదాహరణకి మన ఇంట్లో వాడే టూత్పేస్ట్ కానీ, సబ్బు కానీ, వంట సోడా కానీ, ఉతికే సోడా కానీ ఇవన్నీ కూడా క్షారాల కిందికి ఉదాహరణలకి వస్తాయన్నమాట. అయితే ఇవే కాకుండా మన ప్రయోగశాలలోనూ, తర్వాత ఇండస్ట్రియల్ పరిశ్రమలలోనూ ఇంకా చాలా రకాలైన ఆమ్లాల, క్షారాలను ఉపయోగిస్తుంటారు. సో వాటి గురించి అర్థం చేసుకోవాలంటే ముందుగా మనకి ఆమ్లాల, క్షారాల యొక్క ధర్మాలు తెలియాలి. ఒకసారి వాటిని చూద్దాం. సో ఇక్కడ ఆమ్లాల, క్షారాల ధర్మాలు. ధర్మం నేను ఒక పట్టిక రూపంలో మనం నేర్చుకుందాము. ఇక్కడ ధర్మం ఉంది, ఇక్కడ ఆమ్లాల యొక్క ధర్మాలు, ఇక్కడ క్షారాల యొక్క ధర్మాలు. ఒకసారి చూద్దాం. మొదటి ధర్మం రుచి. ఆమ్లాలు ఎలా ఉంటాయి? రుచికి పుల్లగా ఉంటాయి. క్షారాలు చేదుగా ఉంటాయి. అలానే క్షారాలు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. మీరు సబ్బును పట్టుకొని చూస్తే జారిపోతుంది కదా, అలా. అలానే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది భౌతిక ధర్మం కిందికి వస్తుంది. ఇప్పుడు రసాయన ధర్మాలు పరీక్షిద్దాం. మీకు తెలుసు ఎరుపు లిట్మస్ పేపర్. ఈ ఎరుపు లిట్మస్ పేపర్ను ఆమ్లాలు ఏం చేస్తాయి? చూద్దాం. రంగు మార్పు ఉండదు. ఆమ్లాలు ఎరుపు లిట్మస్ పేపర్ను ఎటువంటి రంగు మార్పుకు గురి చేయవన్నమాట. ఆ ఎరుపుల రంగులోనే ఉంటుంది. కానీ ఈ క్షారాలు మాత్రం ఏం చేస్తాయి? ఎరుపు లిట్మస్ పేపర్ని కనుక క్షారాలలో అద్దితే వాటిని నీలి రంగుకు మార్చుతాయి. ఏవవి? క్షారాలు. ఇది మీకు తెలుసు. ఇక్కడ మీరు చూడొచ్చు, క్షారద్రావణంలోకి ఎరుపు రంగు లిట్మస్ పేపర్ని పెట్టి చూస్తున్నాము. అది నీలిరంగుగా మారింది కదా, మీకు అర్థమైంది కదా. సో కాబట్టి ఎరుపు లిట్మస్ పేపరు నీలిరంగుగా మారింది. అలానే నీలి లిట్మస్ పేపర్ తీసుకుందాం. నీలి లిట్మస్ పేపర్ను ఆమ్లాలు ఏం చేస్తాయి? ఎరుపు రంగుకు మార్చుతాయి. ఇక్కడ నీలి లిట్మస్ పేపర్ను ఆమ్లంలోకి పెడుతున్నాము. ఆమ్లంలో అద్దినప్పుడు అది ఎరుపుగా మారుతుంది, గమనించండి. సో జాగ్రత్తగా చూడండి, అది ఎరుపు రంగులోకి మారింది కాదు. మరి క్షారాలు రంగు మార్పు ఉండదన్నమాట. బాగా గమనించండి. తర్వాత మిథైల్ ఆరెంజ్ సూచిక ద్రావణం తీసుకుందాం. ఈ మిథైల్ ఆరెంజ్ అనేది ఒక ద్రావణము. దాన్ని కనుక ఆమ్లాలకి కలిపితే అవి ఆమ్లాలు మిథైల్ ఆరెంజ్ సూచికను ఏ రంగుకు మార్చుతాయి? ఎరుపు రంగుకు మార్చుతాయి అన్నమాట.
అదే క్షారాలు మిథైల్ ఆరెంజ్ సూచిక ద్రావణంను క్షారాలు ఏ రంగుకు మార్చుతాయి? పసుపు రంగుకు మార్చుతాయి. ఓకే, ఇంకొక ద్రావణం ఉంది, దాని పేరు ఫినాప్థలిన్ సూచిక. ఈ ఫినాప్థలిన్ సూచిక ద్రావణంని కనుక మనం ఆమ్లాలకు కలిపినట్లయితే ఎటువంటి రంగు మార్పు ఉండదు. ఆ ఆమ్లము లేదా ఫినాప్థలిన్ ఏ విధంగా ఉందో అదే రంగులో కనిపిస్తుంది మనకి. కానీ క్షారాలకు గనక ఈ ఫినాప్థలిన్ అనే సూచిక ద్రావణాన్ని కలిపితే అవి మంచి గులాబీ రంగుకు మార్చుతాయన్నమాట. ఏ రంగుకు మార్చుతాయి? క్షారాలు ఫినాప్థలిన్ సూచిక ద్రావణంను గులాబీ రంగుకు మార్చుతాయి. ఇంకా చివరికి 6వ ధర్మం, ఒకవేళ ఆమ్లాలకు నీటిని కనుక కలిపినట్లయితే ఒక పరీక్ష నాళికలో నీటిని తీసుకొని దానికి ఆమ్లం కలపాలి. అంతేగాని ఎప్పుడు కూడా నేరుగా ఆమ్లమున్న బీకర్లో కానీ ఆమ్లమున్న సీసాలో కానీ నీటిని పోయరాదు. ఎందువల్లనంటే ఆ విధంగా కనుక ఆమ్లాలకు కానీ క్షారాలకు కానీ నీటిని నేరుగా కలిపినట్లయితే చాలా ఉష్ణం విడుదలైపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా నీటిని నేరుగా ఆమ్లాలకు కానీ క్షారాలకు కానీ కలపొద్దు అనమాట. ఓకే, అయితే ఒకవేళ కనుక తక్కువ క్వాంటిటీలో ఒక పరీక్ష నాళికలో ఆమ్లాన్ని తీసుకొని దానికి కనుక నీటిని కలిపినట్లయితే అవి ఏం చేస్తాయంటే ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. ఆ పరీక్ష నాళికను పట్టుకుంటే మనకు వేడిగా అనిపిస్తుంది అనమాట. అలానే క్షారాలకు కూడా నీటిని కలిపితే ఏమవుతుంది? ఉష్ణంని విడుదల చేస్తాయి. ఓకే, సో ఇవి మీకు కొన్ని తెలుసు, వాటిని నేను మళ్ళీ పునశ్చరణ చేయడం జరిగింది. సో ఇవి సాధారణమైన ఆమ్లాల క్షారాల సాధారణ ధర్మాలు, రసాయన ధర్మాలు, ఒకటి భౌతిక ధర్మం. ఇక ఓకే, మీరు అడగొచ్చు రంగు ఎలా ఉంటుందని చెప్పేసి. మీకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం తెలిస్తే అది లేత పసుపు రంగులో ఉంటుంది. అన్ని ఆమ్లాలు క్షారాలు రంగు లేకుండానే ఉంటాయి దాదాపుగా, కానీ కొద్దిగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది లేత పసుపు రంగులో ఉండి సీసా మూతను కనుక మనము తీసినట్టే అయితే అందులోంచి పొగలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఏది? గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అయితే. అయితే మీకు సందేహం రావచ్చు, డౌట్ రావచ్చు, ఏమని? ఇప్పుడు మీరు చెప్పారు కదా టమాటో, నిమ్మకాయ, చింతపండు ఇలా పుల్లగా ఉన్నాయి మాత్రమే ఆమ్లాల, ఇంకా వేరే ఆమ్లాలు లేవా? ఉన్నాయి. మన పాఠశాలలో ప్రయోగశాలలో లభించే ఆమ్లాలు కానీ, బయట పరిశ్రమలలో ఉపయోగించే ఆమ్లాలు కానీ, లేదా క్షారాలైనా కూడా ఇంకా కొన్ని రకాల ఆమ్లాల క్షారాలు మనకు టెక్స్ట్ బుక్లోను సాధారణంగా బయట ఉపయోగించడం కూడా జరుగుతుంది. ల్యాబొరేటరీలో కూడా పరిశ్రమల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. సో వాటి యొక్క ధర్మాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? సరే, సో ఇది అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఆమ్లాల క్షారాల రసాయన ధర్మాలను క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం అన్నమాట. అయితే వాటిని తెలుసుకునే ముందు అసలు ఆమ్లాలు ఏంటివి, ఆ క్షారాలు ఏంటివి, వాటి యొక్క సాంకేతికాలు అంటే ఫార్ములాలు మరియు వాటి పేర్లను ఒకసారి చూద్దాం. చూసి అవి ఏ విధమైన మార్పులు చెందుతాయో కూడా పరీక్షిద్దాం. మీకు టెక్స్ట్ బుక్లో కనుకైతే తెలుగు మీడియం ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో 36 పేజీలో ఉందన్నమాట. కృత్యం 1. సో కృత్యం 1 ఉంది. ఒకసారి అది ఏంటో చూద్దాం. అందులో ముందుగా ఏం చేయమంటున్నారు ఆ కృత్యంలో అంటే, మనకి ప్రయోగశాలలో లభించే కొన్ని ఆమ్లాలను క్షారాలను తీసుకొని వాటి యొక్క సజల లేదా విలీన ద్రావణాలను తయారు చేయాలి. ఇక్కడ ఒక విషయం, సజల ద్రావణం అంటే ఏంది, విలీన ద్రావణం అంటే ఏంది, రెండో ఒకటే, కానీ మీకు ఆ మాటలకు అర్థాలు తెలియాలి. మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ అంటే భౌతిక శాస్త్రం కానీ రసాయన శాస్త్రంలో కానీ మనకు మంచిగా అర్థం కావాలంటే ఆ భావనతో పాటు మనకి ఆ పదాలను గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఆ పదాలు టెర్మినాలజీ అంటారు కదా, అది మంచిగా గుర్తుపెట్టుకుంటే చాలా సులువు ఫిజిక్స్.
అవి ఏంటంటే మనకు సాధారణంగా ఏంటంటే మనం రోజు వాడే భాషలో లాగా ఉండకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అందువల్ల కొద్దిగా మనకి ఏంటంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ మనం ఆల్రెడీ మీరు విద్యార్థులే, 6th 7th 8th 9th 10th క్లాస్ 9th క్లాసెస్ వరకు మీరు చదువుతున్నారు. అదే టెర్మినాలజీ, అదే పదజాలము మళ్ళీ మనకు వస్తుంది. కాబట్టి ఆ పదజాలం పైన, కీలక పదాలు, ముఖ్యమైన పదాలపైన కొంచెం మనం దృష్టి పెడితే చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు ఆ పదాలకు వస్తే గాఢ. ఫస్ట్ గాఢ అంటే ఏంటో తెలుసుకుందాం. గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లము, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటారు. గాఢ అంటే పరిశుద్ధమైనది, శుద్ధమైన, అంటే ఆ పదార్థమే ఉంటుందన్నమాట. గాఢమైనది, అందులో వేరే పదార్థాలు లేకుండా ఆ పదార్థానికి సంబంధించింది, ఆ పదార్థం మాత్రమే ఉంటుంది. అంటే మీరు ఒక హైడ్రోక్లోరిక్ ఆమ్లం సీసా కనుక తీసుకుంటే అందులో 98 నుంచి 100% ఆ హైడ్రోక్లోరిక్ ఆమ్లం మాత్రమే ఉంటుంది, వేరే పదార్థాలు ఉండవు. అంటే దాని యొక్క శుద్ధత, ప్యూరిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా శుద్ధమైన ఆమ్లము లేదా శుద్ధమైన క్షారం కనుక తీసుకుంటే దానిని గాఢ అని పదం వాడతాం. మరి సజల లేదా విలీన అంటే ఏంటి? సింపుల్. సజల అయినా సరే, విలీన అన్న ఒకటే. దాని అర్థం ఏంటంటే నీటిని కలిపిన లేదా నీటికి కలిపిన ఆమ్ల ద్రావణంని లేదా కొద్దిగా నీళ్లు కలిపిన, ఆ నీళ్ళు ఏంటి, ఎటువంటి నీళ్ళు కలుపుతారంటే స్వేదన జలం, ఆవిరి చేసిన తర్వాత వచ్చే జలం, ఆ స్వేదన జలం లేదా నీరు కలిపిన ఆమ్లాన్ని కానీ ద్రావణాన్ని కానీ విలీన ద్రావణం అంటాం. ఓకేనా? నీటిని ఒక ద్రావణానికి, ఒక శుద్ధమైన ద్రావణానికి నీటిని కలిపితే ఏర్పడే ద్రావణాన్ని విలీన లేదా సజల ద్రావణం అని అంటాం. ఓకే, అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు ఆ కృత్యం ఏంటో చూద్దాం. సో మొదటగా మనకి ల్యాబొరేటరీలో, ప్రయోగశాలలో ఉండే కొన్ని ఆమ్లాలను, క్షారాలను తీసుకుందాం. సో మొదటగా మీకు తెలుసు దీని పేరేంటి? HCl. సాంకేతికం గల ఆమ్లం పేరు హైడ్రోక్లోరిక్ ఆమ్లం. రెండోది H2SO4, దీని పేరు సల్ఫ్యూరిక్ ఆమ్లం. మూడోది HNO3, దీని పేరు నత్రిక్ ఆమ్లం లేదా నైట్రిక్ యాసిడ్. నెక్స్ట్ CH3COOH, దీని పేరు ఎసిటిక్ ఆమ్లం. దీని యొక్క విలీన ద్రావణాన్ని వినిగర్ అంటాం. వంటలలో ఉపయోగిస్తారు, పచ్చళ్ళలో కూడా ఉపయోగిస్తారు. ఏది? ఎసిటిక్ ఆమ్లం యొక్క సజల లేదా విలీన ద్రావణాన్ని వినిగర్ అని అంటాము. దానిని వంటలలో, పచ్చళ్ళలో నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. ఇంతవరకు ఆమ్లాలు తీసుకుందాం. నెక్స్ట్ క్షారాలు తీసుకుందాం. NaOH, మీకు తెలిసి ఉండొచ్చు, దీని పేరు సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ KOH, దీని పేరు పొటాషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ MgOH, టేకెన్ ట్వైస్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. NH4OH, ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, మీకు జాగ్రత్తగా నేర్చుకోవాలి కూడా ఫార్ములాస్. ఇంకొక ఇబ్బంది ఏంటంటే మనకు విద్యార్థులకి ఈ ఫార్ములాస్ రాకపోవడం కూడా ఒక ఇబ్బంది అనమాట. సో ఒకసారి నేర్చేసుకుంటే అయిపోతుంది, అవే గుర్తుండిపోతాయి కదా. సో ఇది అమ్మోనియం హైడ్రాక్సైడ్. చివరిగా CaOH ట్వైస్, కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ ఫార్ములాలని, సాంకేతికాలను ఎలా రాయాలో కూడా మీరు 9వ తరగతిలో నేర్చుకున్నారు. క్రిస్ క్రాస్ పద్ధతిలో వాటి యొక్క సంయోజకతలను బట్టి, వ్యాలెన్సీస్ని బట్టి ఫార్ములాను ఎలా రాయొచ్చు. సో మీకు మళ్ళీ కూడా తర్వాత నేను ఒక వీడియో చేసి పెడతాను. అణువులు, పరమాణువులు, అణువులు, వాటి గుర్తులు, సాంకేతికాలు, సంయోజకతలు అనే ఒక పాఠానికి సంబంధించి పెడతాను కొద్ది రోజుల్లో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అందులో చూసినా కూడా ఈ ఫార్ములా ఎలా వస్తుందో తెలిసిపోతుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేయాలి? సో మొదటగా ఈ ఆమ్లాల యొక్క ఆమ్లాలు, క్షారాలు ఏంటివి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, వీటి యొక్క సజల ద్రావణాలను తయారు చేసి పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక సజల ద్రావణం తీసుకొని 4 మనకు ప్రయోగశాలలో వాచ్ గ్లాసులు అనేవి గాజుతో తయారు చేయబడినవి దొరుకుతాయి. ఆ వాచ్ గ్లాసెస్ తీసుకోవాలి. ఎన్ని? ఒక 4. ఈ 4 వాచ్ గ్లాసెస్ని తీసుకొని టేబుల్ మీద పెట్టేసి ఇక్కడ ఒక ఆమ్లాన్ని పరీక్షించబోతున్నాం. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఒక 2 చుక్కలు దీంట్లో వేయాలి.
2 చుక్కలు చొప్పున ప్రతి వాచ్ గ్లాస్లో 2 చుక్కలు, ఒక చుక్కాని ఇచ్చాడు మనకి, అవసరం అనుకుంటే ఒక 2 చుక్కలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు, పరీక్షించడానికి మనకు వీలుగా ఉంటుంది. సో ఈ 4 వాచ్ గ్లాసులో 4 గాజు దీని ఉపరితలం వెడల్పుగా ఉంటుందన్నమాట ఈ గాజు పాత్రలు, అందుకోసం వాటిని వాచ్ గ్లాస్ అంటారు. సో ఈ వాచ్ గ్లాసెస్లో సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం 2 చుక్కల చొప్పున తీసుకోవాలి, 2 చుక్కల చొప్పున తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలంటే మొదటగా ఎరుపు లిట్మస్, ఏ పేపర్ తీసుకోవాలి? ఎరుపు లిట్మస్ పేపర్ని మొదటి వాచ్ గ్లాస్లో అద్దాలి. అద్ది దాని రంగు ఏమైనా మారుతుందా లేదా చూడాలి. ఏది హైడ్రోక్లోరిక్ ఆమ్లమే తీసుకున్నాం కదా అన్నిట్లో. సో ఎరుపు లిట్మస్ పేపర్ని ఈ ఆమ్లంలో అద్దితే మనం ఇంతకుముందే చూసాం, ఎరుపు లిట్మస్ పేపర్ని ఆమ్లాలు ఏం చేస్తాయి? రంగును ఎటువంటి రంగు మార్పు ఉండదు. సో ఆ మార్పు ఇక్కడ రాసేస్తున్నాం, రంగు మార్పు లేదు కదా, ఎందుకు? ఎరుపు రంగు ఏం మారదు కాబట్టి రంగు మార్పు లేదు. నెక్స్ట్ ఏం చేద్దామంటే నీలి లిట్మస్ పేపర్ తీసుకుందాం. నీలి లిట్మస్ పేపర్. సో ఈ నీలి లిట్మస్ పేపర్ని రెండో దాంట్లో అద్దాలి. రెండో దాంట్లో అద్దినప్పుడు ఏం జరుగుతుంది మీరు చెప్పవచ్చు? నీలి లిట్మస్ పేపర్ని రెండో దాంట్లో అద్దినప్పుడు ఇది ఆమ్లం కాబట్టి నీలి లిట్మస్ పేపర్ ఏ రంగుకు మారుతుంది? ఎస్ కదా, ఎరుపు రంగుకు మారుతుంది. కొద్దిగా ఇక్కడ రాస్తాను, ఎరుపు రంగు. సో మొదటి వాచ్ గ్లాస్లో ఎరుపు లిట్మస్ పేపర్ అద్దినప్పుడు ఎటువంటి మార్పు లేదు, కానీ రెండో వాచ్ గ్లాస్లో నీలి లిట్మస్ పేపర్ని అద్దినప్పుడు ఏ రంగు మారుతుంది? ఎరుపు రంగుకు మారుతుంది. ఇప్పుడు ఇంకొక సూచిక, దాని పేరు మిథైల్ ఆరెంజ్. మిథైల్ ఆరెంజ్ ద్రావణాన్ని తీసుకోవాలి. మిథైల్ ఆరెంజ్ ద్రావణాన్ని ఈ మూడవ వాచ్ గ్లాస్లో 1 చుక్క లేదా 2 చుక్కలు వేయాలి. మనం తీసుకునేది సజ్జల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కాబట్టి సో ఆమ్లాలు మిథైల్ ఆరెంజ్ ద్రావణంని ఏ రంగుకు మారుస్తాయి? ఎరుపు రంగుకు మారుస్తాయి. రైట్. అండ్ ఇంకొకటి లాస్ట్కి మనకేంది? ఫినాప్తలిన్ సూచిక అంటే ద్రావణమే, ఫినాప్తలిన్ ద్రావణం ఉంటుంది. దానిని ఏం చేయాలి? 4 వాచ్ గ్లాస్లో 2 చుక్కలు వేయాలి. వేసినప్పుడు ఆమ్లాలు ఫినాప్తలిన్ని ఇంతకుముందు పట్టికలో చూసినాము, ఆమ్లాలు ఫినాప్తలిన్ సూచిక రంగును ఎటువంటి రంగులోకి మార్పు చెందించవు. కాబట్టి ఏముంటుంది మనకి ఇక్కడ? రంగు మార్పు ఉండదు, రంగు మార్పు లేదు. సో ఇది కాబట్టి మనం ఏం చేసినాం? 4 సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం ద్రావణాన్ని 2 చుక్కలు తీసుకున్నాం, 2 చుక్కల చొప్పున తీసుకొని మొదట దాంట్లో ఎరుపు లిట్మస్ పేపర్ని అద్దినాం, రెండో వాచ్ గ్లాస్లో నీలి లిట్మస్ పేపర్ని అద్దినాం, మూడో దాంట్లో మిథైల్ ఆరెంజ్ సూచిక ద్రావణాన్ని వేసినాం, నాలుగో దాంట్లో ఫినాప్తలిన్ సూచిక ద్రావణాన్ని వేసినాం. సో మొదటి దాంట్లో ఎటువంటి మార్పు లేదు, నీలి లిట్మస్ పేపర్ని ఎరుపు రంగుకు మార్చింది, మిథైల్ ఆరెంజ్ను ఎరుపు రంగుకు మార్చింది, ఫినాప్తలిన్ వేసినప్పుడు ఎటువంటి రంగు మార్పు లేదు కదా. మరి ఒక ఆమ్లంతో అలా చేసినప్పుడు మిగతా ఆమ్లాలతో కూడా ఇలానే చేయాలన్నమాట. మిగతా ఆమ్లాలతో క్షారాలతో ఈ విధంగానే ప్రయోగాన్ని చేయాలి. చేసినప్పుడు వచ్చిన ఫలితాలను ఈ పట్టికలో మనం రాయాలన్నమాట. సో ఇప్పుడు ఆమ్లం కాబట్టి ఆమ్లానికి ఒకే విధమైన అన్ని ఆమ్లాలు ఒకే ధర్మాలను కలిగి ఉంటాయి కాబట్టి ఇంతవరకు ఆమ్లాలు ఏది? హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం, ఎస్టిక్ ఆమ్లం. రైట్. సో మరి అన్నిటికీ ఇంతవరకు ఒకే విధమైన ఫలితాలు వస్తాయి. అదే నేను రాస్తున్నాను, ఇంతవరకు రాసేస్తాను సేమ్ అదే విధంగా. మరి ఇది ఇక్కడ నుంచి క్షారాలు. మరి క్షారాలను తీసుకున్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అది చూద్దాము. మొదటగా ఈ పట్టికని పూర్తి చేసి అది మనం వివరిద్దాం. సో ఒకే విధమైన ఉంటుంది కాబట్టి నేను డిటో అని రాస్తున్నాను. మీకు తెలుసు కదా, ఇలా రాస్తే డిటో అని అదే విధమైన ఫలితాలు వస్తాయి. సో ఈ ఆమ్లాలన్నీ కూడా ఏం చేస్తాయి? ఆమ్లాలన్నీ కూడా ఎరుపు లిట్మస్ పేపర్ని రంగు మార్చవు, అలానే ఎరుపు రంగులోనే ఉంటుంది. నీలి లిట్మస్ పేపర్ని ఎరుపు రంగులోకి మారుస్తాయి, మిథైల్ ఆరెంజ్ సూచికను ఎరుపు రంగులోకి మారుస్తాయి, ఫినాప్తలిన్ని ఎటువంటి రంగు మార్పు ఉండదు. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు ఏ విధంగా అయితే 4 వాచ్ గ్లాసులు తీసుకొని చేశామో ఈ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని సోడియం హైడ్రాక్సైడ్ సజల ద్రావణాన్ని తీసుకొని 4 వాచ్ గ్లాసెస్లో 2 చుక్కలు చొప్పున వేయాలన్నమాట. వేసి ఇంతకుముందు ఏ విధంగా అయితే ఎరుపు లిట్మస్ పేపర్ని అద్దాము, నీలి లిట్మస్ పేపర్ని అద్దాము, మిథైల్ ఆరెంజ్ సూచికను ద్రావణాన్ని 2 చుక్కలు వేసాము, ఫినాప్తలిన్ సూచికను కూడా వేసాము, అదే విధంగా వేయాలి.
వేసినప్పుడు ఏం మార్పు వస్తుందో చూద్దాం. ఎరుపు లిట్మస్ పేపర్ని అద్దినప్పుడు ఏం చేస్తాయంటే ఇవి క్షారం కదా, కాబట్టి ఎరుపు లిట్మస్ పేపర్ని ఏం చేస్తాయి, నీలి రంగుకు మారుస్తాయి. సో నీలి రంగు వస్తుంది. అదే నీలి లిట్మస్ పేపర్ని అద్దితే ఏమవుతుంది, రంగు మార్పు ఉండదు. సో రంగు మార్పు లేదు అని రాస్తాం కదా. ఇప్పుడు మిథైల్ ఆరెంజ్ ద్రావణాన్ని వేస్తే ఏమవుతుంది, ఆ వాచ్ గ్లాస్లో సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం కదా, మూడో దాంట్లో ఇంతకుముందు తీసుకున్నట్టు మూడో వాచ్ గ్లాస్లో మిథైల్ ఆరెంజ్ను వేస్తే ఆమ్లాలు అయితే ఎరుపు రంగు మార్చినాయి. మరి క్షారాలు ఏం చేస్తాయి, ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్ ఏ రంగు అది, పసుపు రంగుకు మారుస్తాయి అన్నమాట. ఆ ద్రావణం ఏ రంగులోకి వస్తుంది, పసుపు రంగులోకి వస్తుంది. ఇక 4వ వాచ్ గ్లాసులో ఫినాప్థలిన్ సూచికను వేసినప్పుడు ఏమైపోతుంది కదా, గులాబీ రంగులోకి వస్తుంది. ఖచ్చితంగా ఈ రంగులోకి వస్తుంది అన్నమాట. సో గులాబీ రంగు వస్తుంది. మరి సోడియం హైడ్రాక్సైడ్ క్షారం కాబట్టి మిగతా అన్నీ కూడా క్షారాలే, కాబట్టి ఇదే విధమైన ఫలితాలు వస్తాయి. అదే ఫలితాలు వస్తాయి డిటో కదా. సో దీనిని బట్టి ఈ పట్టికలో మనము కొన్ని ఆమ్లాల యొక్క రసాయన ధర్మాలను సూచికల ఆధారంగా, ఇప్పుడు లిట్మస్ పేపర్లు కూడా సూచికలే, ఇవి ద్రావణాలు అన్నమాట. ఈ రెండు ద్రావణాలు ఏంటివి అవి, మిథైల్ ఆరెంజ్, ఫినాప్థలిన్. కాబట్టి క్షారాలు ఏం చేస్తాయి, ఎరుపు లిట్మస్ పేపర్ను నీలి రంగులోకి మారుస్తాయి. నీలి లిట్మస్ పేపర్లో ఎటువంటి మార్పు ఉండదు. మిథైల్ ఆరెంజ్ను పసుపు రంగులోకి మారుస్తాయి. ఫినాప్థలిన్ సూచికను గులాబీ రంగులోకి మారుస్తాయి. మరి ఇది కృత్యము. మరి ఈ పట్టిక నుంచి మనం ఏమి కంక్లూజన్, ముగింపు ఏమి ఇవ్వచ్చు, ఏమి నిర్ధారణ చేయొచ్చు, ఏం చేయొచ్చు, సింపుల్. అదే ఇప్పుడు మనం డిస్కస్ చేసింది అదనమాట. ఏంటి, ఆమ్లాలు ఎరుపు లిట్మస్ పేపర్ రంగు మార్చవు, కానీ క్షారాలు మాత్రం ఎరుపు లిట్మస్ను నీలి రంగుకు మారుస్తాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆమ్లాలు నీలి లిట్మస్ పేపర్ను ఎరుపు రంగులోకి మారుస్తాయి. క్షారాలు రంగు మార్పు ఉండదు, దీంతో నీలి లిట్మస్ పేపర్ను మార్చవు. మిథైల్ ఆరెంజ్ సూచికను ఆమ్లాలు ఏం చేస్తాయి, ఎరుపు రంగులోకి మారుస్తాయి. మరి క్షారాలు ఏం చేస్తాయి, పసుపు రంగులోకి మారుస్తాయి. లాస్ట్ ఫినాప్థలిన్ సూచిక. ఈ ఆమ్లాలు ఫినాప్థలిన్ వేసినప్పుడు ఎటువంటి రంగు మార్పు ఉండదు. అదే క్షారాలైతే, క్షారాలలో ఈ ఫినాప్థలిన్ కనుక వేసినట్టయితే గులాబీ రంగుకు మారుస్తాయి. ఓకే, ఇది కృత్యం అనమాట. మీకు 36 పేజీలు ఇచ్చిన కృత్యం, ఆ టేబుల్ నేర్చుకోవాలి. ఓకే, అయితే మీకు పరీక్షలలో కూడా క్వశ్చన్స్ ఈ విధంగా అడగవచ్చు. మీకు 1 మార్కు అన్నా, అదే 1 మార్కు అన్నా, లేదా బహుళైచ్ఛిక ప్రశ్నలలో కూడా వస్తాయి. ఏమని, ఈ క్రింది ద్రావణాలలో ఫినాప్థలిన్ సూచిక ద్రావణాన్ని గులాబీ రంగులోకి మార్చేది ఏది? HCl, A, B HNO3, C NaOH, D ఏది కాదు. అప్పుడు 4 ఆప్షన్లలో మీరు ఏది గుర్తుపడతారు? ఫినాప్థలిన్ని గులాబీ అంటే పింక్ రంగులోకి మార్చేది ఏది? క్షారం. మరి ఈ 4టిలో క్షారం ఏది? C NaOH. కాబట్టి ఈ వీటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పటికీ కూడా మనకు గుర్తుండాలి, ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా గుర్తుండాలి. ఎందుకంటే రేపు రోజు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసినప్పుడు కూడా ఇది సింపుల్ అనమాట. ఈ సింపుల్ క్వశ్చన్ జనరల్ సైన్స్ అంటారు. సో జనరల్ సైన్స్ సంబంధించి మనకు గుర్తుండాలి. సరేనా? ఇప్పుడు ఇంకొక కృత్యానికి వెళ్దాం. మనకు తెలిసి ఇవే సూచికలు ఉన్నాయా, ఇంకేమైనా సూచికలు ఉన్నాయా? మొదట్లో మీకు మొదటి పేజీలో ఉంటుంది. ఈ సూచికలే కాకుండా మీరు ఎప్పుడైనా పసుపు చేతులతో పసుపును ముట్టుకున్నప్పుడు అదే చేతులతో వెళ్ళి సబ్బుతో కడుక్కున్నప్పుడు గమనించారా మీరు? ఏమవుతుంది? రెడ్ కలర్ వస్తుంది కదా. అంటే అక్కడ ఏమేమి యూజ్ చేస్తున్నాం? పసుపు, సబ్బు. మరి సబ్బు ఏంటి? క్షారం. మరి పసుపు ఏమనుకోవాలి? ఒక సహజమైన సూచిక. అంటే పసుపుని ఏం చేస్తాయి? క్షారాలు ఎరుపు రంగులోకి మారుస్తాయి అన్నమాట. ఓకే, అలానే రెడ్ క్యాబేజ్ అని ఉంటుంది. ఆ రెడ్ క్యాబేజ్ కూడా ఏంటంటే ఆమ్లంలో, క్షారంలో రెడ్ అనేది రెడ్ కలరే. సో అది కూడా ఒక సహజమైన సూచిక అనమాట. సో ఆ విధంగా మన నిజ జీవితంలో కూడా సహజమైన సూచికలు ఉంటాయి. ఓకే, సో ఇవి సూచికలకు సంబంధించిన ఆమ్లాల, క్షారాల ధర్మాలు. ఇంకొక రకమైన సూచికలు ఉంటాయి. వాటిని ఏమంటారంటే వాసనకు సంబంధించిన సూచికలు. వాటిని సువాసన సూచికలని అంటారు. అంటే మంచి స్మెల్ వస్తుందా, మంచి వాసన వస్తుందా అంటే వాసన మారుతుందన్నమాట. ఆ పదార్థాన్ని ఉపయోగించినప్పుడు ఆమ్లంలో ఒక వాసన ఉంటుంది,
క్షారంలో ఒక వాసన ఉంటుందన్నమాట. ఓకే, సో మీకు ఉల్లిపాయ గురించి తెలుసు కదా. ఉల్లిపాయ, ఆనియన్, అది ఎటువంటి వాసన ఉంటుంది? ఘాటు కదా. యాక్చువల్లీ ఉల్లిపాయలు ఏముంటుంది తెలుసా? ఏ రసాయన పదార్థం ఉంటుంది? సల్ఫర్. సో సల్ఫర్ మీరు కనుక ల్యాబొరేటరీలో ఉన్న ప్రయోగశాలలో ఉన్న సల్ఫర్ పౌడర్ని మండిస్తే 8th క్లాస్లో ఒక ప్రయోగం ఉన్నది. ఇది లోహాలు, అలోహాలకు సంబంధించి సల్ఫర్ తోటి మెగ్నీషియం, అలోహాలతోటి లోహాలతోటి ఆక్సిజన్ ప్రయోగం అనమాట. ఆక్సిజన్తో ఎటువంటి చర్య. అందులో సల్ఫర్ పౌడర్ని మండిస్తారు, మెగ్నీషియం తీగని మండిస్తారు, అది ప్రకాశవంతంగా మండుతుంది, అది క్షారంగా అయిపోతుంది. అలోహం, సల్ఫర్ అలోహం కదా, దానిని మండించినప్పుడు ఘటైన వాసన వస్తుంది, అది కనుక పీల్చుకుంటే ఊపిరాడదు. సో అదే ఘాటు ఉల్లిపాయలో ఉంటుంది కాబట్టి మనకు చాలా ఘాటైన వాసన వస్తుంది. ఇప్పుడు దానిని కూడా ఒక సూచికలాగా ఉపయోగిస్తాం. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ టాపిక్ మనకి ఏంటంటే సువాసన సూచికలు. ఏంటది? సువాసన సూచికలు. ఇంగ్లీష్లో ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అంటారు. ఓల్ ఫ్యాక్టరీ. సో ఆ పదాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆమ్లాలను క్షారాలను ఇంగ్లీష్లో ఏమంటారు? యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఇప్పుడు దాదాపుగా మనము ఆమ్లాల క్షారాలను ఇంగ్లీష్ పేర్లతోనే పిలుస్తున్నాం, తెలుగులో వేరే పేర్లు ఉంటాయి, ఎందుకంటే కామన్గా అవే టర్మినాలజీ యూజ్ చేస్తాం కాబట్టి అట్లా. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటి? సువాసన సూచికలు లేదా ఓల్ ఫ్యాక్టరీ సూచికలు. ఇండికేటర్స్. సూచిక అంటే ఇండికేటర్, సొల్యూషన్ అంటే ద్రావణం, గాఢ అంటే కాన్సన్ట్రేటెడ్, విలీన అంటే డైల్యూటెడ్. ఓకే సార్, నా ఇంగ్లీష్ వీడియోలు కూడా మీరు చూసుకోవచ్చు కావాలంటే. అందులో ఏంటంటే ఇంగ్లీష్ టర్మినాలజీ ఉంటుంది, అది ప్యూర్ ఇంగ్లీష్లోనే చేస్తున్నాను అనమాట. అంటే తెలుగు ఇంగ్లీష్ కలిపితే ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటుందేమని అట్లా. సో ఒకవేళ కావాల్స్తే రెండు కలిపి కూడా చేస్తాను ఫ్యూచర్లో. రైట్, సో ప్రస్తుతానికి ఇది చూద్దాం. ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అంటే ఏంటంటే ఏ పదార్థాలైతే ఆమ్ల ద్రావణాలలో, క్షార ద్రావణాలలో వాటి యొక్క స్వభావ అంటే స్వతహాగా ఉండే వాసనను మార్చుకుంటాయో అటువంటి పదార్థాలను ఓల్ ఫ్యాక్టరీ లేదా సువాసన సూచికలు అంటారు. మరొకసారి చెప్తా. ఏ పదార్థాలు అయితే ఆమ్ల ద్రావణాలలో మరియు క్షార ద్రావణాలలో వాటి యొక్క సహజ వాసనను మార్చుకుంటాయో అటువంటి సూచికలను ఏమంటారు? సువాసన సూచికలు, ఓల్ ఫ్యాక్టరీ సూచికలు అంటారు. ఓకే, అయితే దీనికి సంబంధించి చిన్న కృత్యం ఉంది. ఏంటంటే మనము ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి 2 లేదా 3 మంచి స్వచ్ఛమైన గుడ్డలు, బట్టలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి ఒక కవర్లో ఆ ఉల్లిపాయలు, ఆ బట్టలు వేసేసి మూట కట్టేసి ఒక రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టాలి. నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఆ మూట నిప్పేసి అందులోంచి బట్ట పేలికలు వేసాం కదా, దానిని తీసేసి వాసనను చూడాలి. అది అంటే వాసన చూడాలంటే దాని అర్థం ఏంటంటే ఏ వాసన మార్పు చెందుతుందో చూడడానికి అనమాట. ఆ వాసనను మనము నోట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఆ 2 బట్ట ముక్కలను సపరేట్గా 2 వాచ్ గ్లాసెస్లో పెట్టేసి దీని మీద మొదటి బట్ట పేలిక మీద ఏం చేయాలంటే సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని 2 చుక్కలు పోయాలి. రెండో దాని మీద ఏం చేయాలంటే సోడియం హైడ్రాక్సైడ్ని వేయాలి. 2 చుక్కలు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం మొదటి బట్ట పేలిక పైన, రెండో బట్ట పేలిక పైన సజల లేదా విలీన సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని వేస్తాం. వేసేసి ఏం చేయాలి? దీనిని సపరేట్గా ఇది స్వేదన జలం, నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి ఇట్లా రుద్దాలి, ఉతికినట్టు చేయాలన్నమాట. ఇది మొదటి దాన్ని రెండో దాన్ని కలపొద్దు, సపరేట్గా ఉతకాలి. ఓకే, ఉతికేసి ఇట్లా నలిపేసి మళ్ళీ పిండి. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలి? ఈ మొదటి బట్ట పేలికను స్మెల్ చూడాలి, వాసన చూడాలి. రెండో బట్ట పేలికను స్మెల్, వాసన చూడాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఫస్ట్ మనము ఆ ప్యాకెట్లోంచి తీసి వాసన చూసినాం కదా, ఆ వాసనకి ఈ వాసనకి తేడా ఉంటుందన్నమాట. సో దానిని బట్టి ఆ బట్ట పేలికలు ఏవైతే వాసన మార్చింది కదా, దేనివల్ల దాని పక్కన ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయల వల్లనే ఆ వాసన వచ్చిందన్నమాట. అంటే ఉల్లిపాయ కూడా ఒక సహజ సూచికలాగా ఉపయోగపడుతుంది, కానీ రంగు మార్చుకునే విధంగా కాదు, సువాసనకు సంబంధించి అనమాట. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి, ఇది మనము కేక్లలో వాడతారు కదా, వెనీలా ఎసెన్స్ అంటారు దాన్ని. సో టేస్ట్ కోసం వాడతారు వెనీలా, అదొకటి. లవంగ నూనె ఇంకోటి, లవంగ నూనె. ఇవి కూడా ఓల్ ఫ్యాక్టరీ సూచికలు.
ఎట్లా సార్ అంటే ఈ లవంగ నూనెను ఏం చేయాలంటే రెండు టెస్ట్ ట్యూబ్లు తీసుకోవాలి. ఈ 2 టెస్ట్ ట్యూబ్లలో ఒకటోది రెండోది ఈ లవంగ నూనెను 2 చుక్కలు తీసుకోవాలి. ఇందులో లవంగ నూనెనే, ఇందులో కూడా లవంగ నూనెనే. కానీ ఏం చేస్తామంటే మొదటి పరీక్ష నాళికలో HCl వేస్తాము, రెండవ పరీక్ష నాళికలో NaOH వేస్తాం. వేసేసి దాన్ని కొద్దిగా కలిపేసి లేదా గాజు కట్టితో కానీ ఇట్లా కలిపేసి కొద్దిసేపు మనకి స్మెల్ చూడాలి. మొదటగా లవంగ నూనెను వాసన చూడాలి. మళ్ళీ ఆమ్లంలో వేసినప్పుడు, క్షారం వేసినప్పుడు ఎటువంటి వాసన ఉంటుందో చూడాలి. ఆ వాసన అనేది మారుతుందన్నమాట. ఓకే, సో కాబట్టి లవంగ నూనెను కూడా ఒక సువాసన సూచికగా ఉపయోగించవచ్చు. అలానే ఇప్పుడు లవంగ నూనెను ఎట్లా చూసినామో వెనీలా ఎసెన్స్ ద్రావణం దొరుకుతుంది బయట చిన్న బాటిల్లో. ఆ వెనీలా ద్రావణంతో కూడా మనం ఇదే పరీక్ష చేసి చూడొచ్చు. కాబట్టి ఏవైతే వాసన మారుస్తాయో అటువంటి పదార్థాలను ఏమంటాం? సువాసన సూచికలు. ఉదాహరణ ఉల్లిపాయలు, లవంగ నూనె, వెనీలా ఎసెన్స్. సరేనా? రైట్. ఇది ఇంకొక కృత్యం. ఇప్పుడు ముఖ్యమైనది నెక్స్ట్ క్లాస్ మనం నెక్స్ట్ టాపిక్ ముఖ్యమైనది అనమాట. అదేంటి? అది చెప్పే ముందు ఒకసారి ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు తొక్కులు పెడతారు కదా, చట్నీలు, పచ్చళ్ళు, అవి పుల్లని పదార్థాలను లేదా చట్నీలను, పచ్చళ్ళను ఎందుకు లోహంతో తయారు చేసిన పాత్రలలో నిల్వ ఉంచారు తెలుసా మీకు? ఇప్పుడు పచ్చళ్ళు ఇంకా ఈ పుల్లని పదార్థాలని ఏం చేస్తారు? లోహం, మెటల్ తోటి, అంటే ఇత్తడి, రాగి ఇటువంటి దాంతో స్టీల్ దాంతో చేసిన పాత్రలలో వాటిని పెట్టరు, నిల్వ ఉంచరు. ఎందుకు? ఎస్, మీ గెస్ కరెక్ట్. దాని క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అంటే ఆమ్లాలు, క్షారాలు లోహాలతో చర్య పొందుతాయా? ఎస్, పొందుతాయి. ఓకే, సో నెక్స్ట్ ముఖ్యమైన ధర్మం ఏంటంటే ఆమ్లాల క్షారాల లోహాలతో చర్యలు అనమాట. ఓకే, సో మనం ఏం చూస్తున్నాము? ఆమ్లాల క్షారాల రసాయన ధర్మాలు చూస్తున్నాం. రసాయన ధర్మాలు ఇందులో ముఖ్యమైనది లోహాలతో ఆమ్లాల క్షారాల చర్య. ఇది ఒక ప్రయోగశాల కృత్యంగా ఉపయోగించుకోవచ్చు. లోహాలతో ఆమ్లాలతో క్షారాల చర్య. ఓకే, సో మీకు తెలుసు ప్రయోగశాల కృత్యంలో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఏంటవి? మొదటిది లక్ష్యము, కావలసిన పరికరాలు, పరికల్పనలు, ప్రొసీజర్, పద్ధతి, పరిశీలనాంశాల విశ్లేషణ, నిర్ధారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ స్టెప్స్ ప్రయోగశాల కృత్యంలో ఉంటాయి కదా. సరే, సో ఇప్పుడు మనకి లోహాలతో ఆమ్లాల క్షారాల చర్య. సో ఇది ఒక ప్రయోగశాల కృత్యం. సరేనా? ఓకే, సో ఇక్కడ మనము ప్రయోగశాల కృత్యంలోని స్టెప్స్ ఆధారంగా మనము ఈ కృత్యాన్ని, ఈ లోహాలతో ఆమ్లాల క్షారాల చర్యను వివరిద్దాం. సరేనా? సో ఫస్ట్ లక్ష్యం ఏంటంటే, అయితే ఇక్కడ ఆమ్లాల క్షారాలకు చర్య వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఆమ్లాలు, ఒకసారి క్షారాలు అని చెప్దాం. ఒకవేళ రెండు కలిపి కూడా ఈ ప్రయోగం చేయొచ్చు. ఎట్లా అంటే లక్ష్యం లోహాలతో ఆమ్లాలు క్షారాలు చర్య పొందినప్పుడు, లోహాలతో ఆమ్లాలు క్షారాలు చర్య పొందినప్పుడు విడుదలైన వాయువును పరీక్షించుట. ఇది లక్ష్యం. లోహాలతో ఆమ్లాలు క్షారాలు చర్య పొందినప్పుడు విడుదలైన వాయువును పరీక్షించుట లక్ష్యం. కావలసిన పరికరాలు ఓకే ఏంటి? పరీక్షనాళిక, రబ్బరు బిరడ, వాయువాహక నాళం, కొవ్వొత్తి, గాజు తొట్టె, ఇది గాజు తొట్టె,
స్టాండు. ఇవి పరికరాలు. రసాయన పదార్థాలు ఏంటివి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం, జింకు ముక్కలు, సబ్బు నీరు. సబ్బు నీరు. ఇవి కావాల్సిన పరికరాలు. ఇక మూడో స్టెప్ పరికల్పనలు. ఈ పరికల్పన అనే స్టెప్ మనము యాక్టివిటీ అంటే ఎఫ్ఏలో రాస్తాం కదా, ప్రయోగశాల పద్ధతి ఎఫ్ఏలో, దానికి అవసరమవుతుంది. ఒకవేళ పరీక్షలో కూడా క్వశ్చన్ అడగవచ్చు, ఏం పరికల్పనలు చేస్తారు, ఏం జరుగుతుంది, ఏమని లోహాలతో ఆమ్లాలు క్షారాలు చర్య పొందినప్పుడు ఏ వాయువులు విడుదల కావచ్చు అని నువ్వు భావిస్తున్నావు. ఇదే పరికల్పన అంటే మనము ప్రయోగం చేయకముందు ఊహించేదే పరికల్పన అనమాట. ఉదాహరణకి ఇప్పుడు అంటే ఉదాహరణ ఏం కాదు, ఇందులో రాసే ముఖ్యమైన పాయింట్స్. ఫస్ట్ పాయింట్ నేనేం రాస్తా, మనం ఆలోచించే విధానం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటారు, అదే ఇక్కడ రాయాలన్నమాట. సో నేనేం రాస్తా, లోహాలతో ఆమ్లాలు క్షారాలు చర్య పొందినప్పుడు విడుదలయ్యే వాయువు ఆక్సిజన్ కావచ్చు, లేదా హైడ్రోజన్ కావచ్చు, లేదా కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు అని పరికల్పనలో రాస్తాం. అంటే అది సత్యం కావచ్చు, అసత్యం కావచ్చు. మళ్ళీ ఎప్పుడు తెలుస్తుంది? పరిశీలన విశ్లేషణ చేసినప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది పరికల్పన. ఇప్పుడు పద్ధతి లేదా విధానంను మనం వివరిద్దాం. సో మొదటి పాయింట్, పద్ధతిలో ఒక పరిశుభ్రమైన పరీక్ష నాళికను తీసుకొని అందులో కొన్ని జింకు ముక్కలు వేసి దానికి 10 మిల్లీలీటర్ల సజల హైడ్రోక్లోరిక్ ద్రావణాన్ని కలపాలి. ఒక పరీక్ష నాళికను తీసుకొని దానికి కొన్ని జింకు ముక్కలు, అందులోకి కొన్ని జింకు ముక్కలు తీసుకొని దానికి 10 మిల్లీలీటర్ల సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, దానికి ఒంటి రంధ్రం గల రబ్బరు బిర్డాన్ని బిగించి ఒక వాయువాహక నాళం తీసుకొని దాని యొక్క ఒక చివరను ఈ ఒంటి రంధ్రం రబ్బరు బిర్డా యొక్క ఒంటి రంధ్రం గుండా అమర్చాలి. దానిని పరీక్ష నాళికకు అమర్చాలి. రెండవ కొనను ఈ గాజు తొట్టెలో సబ్బు నీరు తీసుకున్నాం కదా, గాజు తొట్టెలోని సబ్బు నీరులో మునిగే విధంగా, లోపలికి మునిగే విధంగా అమర్చాలి. ఓకే, ఇది. తర్వాత పరీక్ష నాళికను, మూడో పాయింట్, పరీక్ష నాళికను ఈ స్టాండ్కు, రిటార్డ్ స్టాండ్కు బిగించాలి. ఒక కొవ్వొత్తిని తీసుకొని సిద్ధంగా ఉండాలి. వెలిగే కొవ్వొత్తిని తీసుకొని వెలిగించి సిద్ధంగా ఉండాలి. ఇది పద్ధతి. ఓకే, ఈ 4 లేదా 5 పాయింట్స్. చివరి పాయింట్ ఏం రాయొచ్చు అంటే ఇదంతా ఈ పద్ధతి మొత్తం ఈ పరికరాలను పటంలో చూపిన విధంగా అమర్చాలి. ఈ పద్ధతిలోనే మనం పటం గీయాలి. ఈ పద్ధతులు స్టెప్స్ రాస్తాం కదా, ఈ స్టెప్స్ రాసినప్పుడే దాని పక్కనే ఈ పటం గీయాలన్నమాట. కంపల్సరీగా పటం గీయాలి ప్రయోగశాల పద్ధతి అయినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పరిశీలనలు. అసలు ఏం జరుగుతుందంటే, మనం ఎప్పుడైతే ఈ జింకు ముక్కలకు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలుపుతాం కదా, యాక్చువల్ కలపగానే వితిన్ సెకండ్లలో, కొన్ని సెకండ్ల సమయంలోనే ఈ జింకు ముక్కల ఉపరితలం నుంచి కొన్ని గాలి బుడగలు వస్తుంటాయి అన్నమాట. బబుల్స్ వస్తుంటాయి, గాలి బుడగలు వస్తుంటాయి. వాయువు, ఒక విధంగా చెప్పాలి, ఒక వాయువు అనేది ఇక్కడ జింకు ముక్కల నుంచి పైకి వస్తుంటుంది. అది మనం గమనించేది. అది గమనిస్తాము. అదేవిధంగా ఇంకొక చివరిలో ఇంకొద్ది సమయం తర్వాత ఈ ఏదైతే వాయువాహక నాళం యొక్క రెండవ చివరి ఉంది కదా, అక్కడి నుంచి కూడా కొన్ని బుడగలు వస్తుంటాయి. అయితే ఈ వాయువు అనేది సబ్బు నీటిలోకి ప్రవేశించినప్పుడు, ఎప్పుడైనా సబ్బు నీటిలో గాలి ఉంటే ఏమవుతుంది? బుడగలు వస్తాయి కదా, పెద్ద పెద్ద బుడగలు వస్తుంటాయి అన్నమాట. మనకు దాదాపుగా పెద్ద బుడగలు వస్తుంటాయి. ఓకే, ఇది పరిశీలనలోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పరిశీలనల విశ్లేషణ అంటే అసలు ఏం జరుగుతుంది అనేది వివరించడం. వాయువు మనకి విడుదలైంది. ఆ విడుదలైన వాయువాహక నాళం గుండా సబ్బు నీళ్ళలోకి ప్రవేశించింది. అక్కడ నుంచి ఏమైపోతుంది? పైకి తేలుతుంది. ఆ తేలుతూ ఉన్న సబ్బు, ఇది మనం ఏం చెప్పొచ్చు అంటే సబ్బు బుడగ, సబ్బు నీటిలో నుంచి వచ్చిన వాయు బుడగ. ఆ వాయు బుడగలో నేను ఇప్పుడు అంతా ఏంది వివరిస్తున్నా? పరిశీలన విశ్లేషణ వివరిస్తున్నాను. ఓకే, ఏదైతే వాయువుతో నిండి ఉన్న సబ్బు బుడగ వచ్చింది కదా, ఓకే, ఆ బుడగ దగ్గర ఈ వెలుగుతున్న కొవ్వొత్తిని పెట్టాలి. ఆ వెలుగుతున్న మంట ఉంటుంది కదా, ఆ మంట దగ్గర పెట్టగానే టప్ అని ఒక శబ్దం వస్తుందన్నమాట. ఓకే, ఆ శబ్దం వచ్చినప్పుడు సరే ఆ మంట అనేది మండుతుంది, ఒక్కొక్కసారి ఆ శబ్దానికి ఆరిపోవచ్చు కూడా. కానీ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంది, అక్కడ వెలువడైన వాయువుతో నిండిన బుడగ దగ్గర మండుతున్న కొవ్వొత్తిని పెట్టినప్పుడు ఆ మంట టప్ అనే శబ్దం చేస్తూ మండుతుంది లేదా ఆరిపోతుంది. ఇది పరిశీలనల విశ్లేషణ. ఓకే, మరి నిర్ధారణ ఏంటంటే అది వెలుగుతున్న లేదా మండుతున్న కొవ్వొత్తిని ఆ వెలువడుతున్న గాలి బుడగల దగ్గర పెట్టినప్పుడు పాప్ లేదా టప్ అనే శబ్దం చేసింది కాబట్టి ఆ శబ్దం చేసే గుణం ఏ వాయువుకు ఉంటుంది?
హైడ్రోజన్కి ఉంటుంది. కాబట్టి విడుదలైన వాయువు ఏంటి? హైడ్రోజన్ వాయువు. కాబట్టి మనం నిర్ధారణలో ఏం చేస్తాం? రియాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్, bubbles are coming, right? Now see, right? Did you see that pop sound? Are you right? ఇక్కడ ఎస్పెషల్ ఈ ప్రయోగంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లము జింకు ముక్కలతో చర్య పొందినప్పుడు విడుదలైన వాయువు హైడ్రోజన్ వాయువు అని నిర్ధారణ అయిందని ఇక్కడ రాస్తాం. సరేనా? అర్థమైందా? ఏంటి? సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లము జింకు ముక్కలతో చర్య పొందినప్పుడు విడుదలైన వాయువు హైడ్రోజన్ వాయువు అని నిర్ధారణ అయింది. సో మనం పరికల్పనలో చేసిన పరికల్పనలో ఒక పరికల్పన నిజమైందనమాట. ఓకే, ఇక చివరికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఏదైనా ప్రయోగం చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొట్టమొదటిది ఏంటంటే ప్రయోగశాలలోని మనం పరికరాలను తీసుకుంటాం కదా. సో పరికరాలను, రసాయన పదార్థాలను జాగ్రత్తగా పట్టుకోవాలి, జాగ్రత్తగా ఉపయోగించాలి, పడిపోకుండా చేతులకు అంటకుండా ఉపయోగించాలి. అది మొదటి పాయింట్, ప్రతి దానికి రాయొచ్చు. పరికరాలను, రసాయన పదార్థాలను చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. రెండో పాయింట్, ఆమ్లాలను, రసాయన పదార్థాలను నేరుగా చేతితో పట్టుకోకూడదు. ఎందుకంటే ఆమ్లాలు చేతి మీద పడినప్పుడు గాయాలు జరిగి ప్రమాదం సంభవించవచ్చు. మూడోది, ఈ మండుతున్న కొవ్వొత్తిని కూడా ఇక్కడ పరీక్షించేటప్పుడు చాలా జాగ్రత్తగా కొద్దిగా దూరంగా ఉండి పరీక్షించాలి. సో ఇది తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అయితే విశ్లేషణలో మనం ఒక పాయింట్ మిస్ అయినాం. ఏంటి? హైడ్రోజన్ వాయువు అని తెలిసిపోయింది, కానీ ఆ హైడ్రోజన్ ఎలా విడుదలైంది? అక్కడ మనం రసాయన సమీకరణం రాయాలి కదా. ఇక్కడ ఆ రసాయన సమీకరణం రాస్తుంది. ఏంటి ఆ రసాయన సమీకరణం చూద్దామా? సో రసాయన సమీకరణం ఇది కంపల్సరీ. ఈ రసాయన సమీకరణం మనకి కంపల్సరీ అన్నమాట. ఓకే, మనం తీసుకునేది ఏంది? హైడ్రోక్లోరిక్ ఆమ్లం. దేనితో చేరబోతుంది? జింక్ ముక్కలు, జింక్ కదా. మరి ఈ రసాయన సమీకరణం రాసేటప్పుడు రెండో పాఠంలో రసాయన సమీకరణాలను తుల్యం చేయడం అనే దాంట్లో మనం సంయోజకతల ఆధారంగా తుల్యం చేస్తుంటాం కదా. ఇక్కడ జింక్ యొక్క సంయోజకత 2, కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో హైడ్రోజన్ యొక్క సంయోజకత 1. మరి బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ 2 పెట్టాలి. ఓకే, సరే. తర్వాత క్రియాజన్యాలు వచ్చిన తర్వాత కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో హైడ్రోజన్ విడిపోతుంది. అంటే 2 హైడ్రోజన్లు ఉంటాయి, 2 క్లోరిన్లు ఉంటాయి. ఓకే, మరి 2 హైడ్రోజన్లు విడిపోయినప్పుడు ఇక్కడ చెప్తాను చూడండి, HCl ఈ బంధం విడిపోయినప్పుడు ఈ హైడ్రోజన్లు ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్య బంధం ఏర్పడి హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది అనమాట. అర్థమైందా? ఓకే, మరి ఈ 2 క్లోరిన్లు స్వేచ్ఛగా ఉన్నాయి. ఆ 2 క్లోరిన్లు ఏమైపోతాయి? 2 సంయోజకత ఉన్న జింక్ తోటి చర్య పొంది మనకేం ఏర్పడుతుంది? జింక్ క్లోరైడ్ ఏర్పడుతుంది. అదొక లవణం, అది పరీక్ష నాళికలోనే ఉండిపోతుంది. మరి బయటకు వచ్చే వాయువు ఏంది? ప్లస్ హైడ్రోజన్. ఆ విధంగా హైడ్రోజన్ వాయువు బయటకు వస్తుంది అనమాట, విడుదలవుతుంది. అర్థమైందా? సో ఇది రసాయన సమీకరణం. ఇది విశ్లేషణలోనే రాయాలి, బుక్లో కూడా ఉంది. సో ఏ విధంగా హైడ్రోజన్ విడుదలైంది మీకు అర్థమైంది కదా. ఇది ఎప్పుడు? ఆమ్లము లోహంతో చర్య పొందినప్పుడు. మరి క్షారం కూడా ఉంది కదా. ఇప్పుడు నేను క్షారంది చెప్తా, అర్థం చేసుకుందాం. అయితే క్షారం గురించి చెప్పినప్పుడు ఏం లేదు, ఇదే ఈ ప్రయోగశాలలో ఏవైతే హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఉపయోగించామో ఈ ప్రయోగాన్ని తిరిగి చేస్తూ ఆ హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి బదులుగా ఏమి ఉపయోగించాలి? సోడియం హైడ్రాక్సైడ్ ఉపయోగించాలి. ఇందులోనే చేయొద్దు, మళ్ళొక సేమ్ ఇదే స్టెప్స్, ఇవే పద్ధతులని మనం మార్చాలి. అంతేగాని అందులో చేసిన దాంట్లో చేయడం కాదు. ఒక పరిశుభ్రమైన పరీక్ష నాళికను తీసుకొని అందులో కొన్ని జింకు ముక్కలు తీసుకొని దానికి 10 మిల్లీలీటర్ల సజల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని కలిపి దానికి ఒక ఒంటి రంధ్రం గల రబ్బర్ బిడ్డాన్ని బిగించి అందులోంచి వాయువాహనాలను బిగించి అమర్చి స్టాండ్కు బిగించాలి కదా. ఇది పద్ధతి. తర్వాత ఏం జరుగుతుందో పరిశీలించాలి. ఇందులో ఇక్కడ ఒక్కటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఇంతకుముందు హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపినప్పుడు ఇక్కడ గాలి వాయు బుడగలు వస్తున్నాయి, కానీ సోడియం హైడ్రాక్సైడ్ కలిపినప్పుడు వెంటనే రాకపోవచ్చు. అలా రానప్పుడు ఏం చేయాలి? వేడి చేయాలి. కొంచెం సారాయి దీపంతో కొంచెం వేడి చేస్తే చర్య ప్రారంభం అనేది జరుగుతుందన్నమాట. కొంచెం వెచ్చ చేయాలి. ఎప్పుడు? క్షారం తీసుకున్నప్పుడు. ఓకేనా? సో ఇదే విధంగా మనము వేడి చేసినప్పుడు, అదేవిధంగా
ఈ బుడగలు వస్తాయి, ఆ బుడగలు బబుల్స్ వస్తాయి, అదేంటి సబ్బు నీటిలోకి వెళ్ళేసి మళ్ళీ బయటకు వస్తుంటాయి. అక్కడ కూడా మండుతున్న కొవ్వొత్తిని పెట్టేసి పరీక్షిస్తే హైడ్రోజన్ వాయువు విడుదలైనట్టు తెలుస్తుంది. మళ్ళీ అన్ని స్టెప్స్ సేమ్, కానీ రసాయన సమీకరణం వేరే విధంగా ఉంటుంది. రాద్దామా ఒకసారి రసాయన సమీకరణం? ఓకే, సో మీకు కింద కనిపించదు కాబట్టి పైన రాస్తున్నాను, నేను ఇక్కడ రాస్తాను. సో మనం తీసుకునేది ఏంటి? ఏం తీసుకున్నాం? సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ జింక్ కదా, రైట్, జింక్ ముక్కలు. మరి ఇక్కడ కూడా జింక్ వ్యాలెన్సీ 2, కానీ సోడియం హైడ్రాక్సైడ్లో సోడియంది హైడ్రాక్సైడ్ది వ్యాలెన్సీ 1, కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలి? మనం 2 అనేది రాయాలి. రాసినప్పుడు ఇక్కడ ఏమైపోతుంది? 2 Naలు ఉన్నాయి, 2 Oలు, 2 HAలు. మళ్ళీ చెప్తా, 2 Naలు ఉంటాయి, 2 Oలు ఉంటాయి, 2 Hలు ఉంటాయి. 2 Hలు ఏవైతే ఉంటాయో అవి ఏమవుతాయి? హైడ్రోజన్ వాయువు వెళ్ళిపోతుంది, అంతే కదా. 2 Hలు హైడ్రోజన్ వాయువు వెళ్ళిపోయినప్పుడు మనకు మిగిలింది ఏంది? 2 Naలు ఉంటాయి, 2 Oలు ఉంటాయి. ఈ 2 Naలు 2 Oలు పోయి జింకుతో చర్య పొందుతాయి. పొంది అప్పుడు ప్లస్ సోడియం అంటే Na2 ZnO2, సోడియం జింకేట్, దీని పేరు సోడియం జింకేట్గా మిగిలిపోతుంది. ఎందులో? పరీక్ష నాళికలో. హైడ్రోజన్ వాయువు కాబట్టి పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది అక్కడ జరిగే రసాయన సమీకరణం. ఓకే, సో ఎప్పుడైనా సరే రసాయన సమీకరణంలో రసాయన సాంకేతికాలను, సంయోజక గుర్తులను గుర్తుపెట్టుకోవాలి. మనకి అదే కదా మెయిన్ కదా, ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. సో ఇక్కడ మరి నిర్ధారణ ఏం చెప్పవచ్చు? క్షారాలు కూడా లోహాలతో చర్య పొందినప్పుడు హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది, లేదా సోడియం హైడ్రాక్సైడ్ జింక్ లోహంతో చర్య పొందినప్పుడు హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాలి మనం. ఏంటి? ఇక్కడ ఏం రాస్తాను నేనంటే దీనిని సాధారణీకరించడం. ఆమ్లం ప్లస్ ఏం తీసుకున్నాం? జింకు, లోహం. సో ఆమ్లం ప్లస్ లోహం వచ్చినప్పుడు ఏమొచ్చింది? లవణం వచ్చింది ప్లస్ హైడ్రోజన్, పదంలో రాస్తే హైడ్రోజన్ వచ్చింది కదా. సో ఆమ్లం ప్లస్ లోహం ఈక్వల్ టు లవణం ప్లస్ హైడ్రోజన్ వచ్చింది. మరి ఇక్కడ క్షారం ప్లస్ లోహం గివ్స్ హైడ్రోజన్. ఈ సోడియం జింకేట్ అనేది కూడా ఏంది? లవణం అనమాట. ఇది ఈ లవణాలు ఏమైపోతాయంటే పరీక్ష నాళికలోనే ఉండిపోతాయి, హైడ్రోజన్ వాయువు బయటికి వెళ్ళిపోతుంది. సో ఇది ప్రయోగశాల కృత్యం, దేనికి సంబంధించి? లోహాలతో ఆమ్లాల క్షారాల చర్య. ఇక్కడ ఇంకొక లాస్ట్ ముఖ్య అంశం ఏంటంటే, మనం ఇంతకుముందు హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకున్నాం కదా, ఆ హైడ్రోక్లోరిక్ ఆమ్లమే కాకుండా సల్ఫ్యూరిక్ ఆమ్లంతో కూడా చేయొచ్చు, నత్రిక్ ఆమ్లంతో కూడా చేయొచ్చు. సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే ఏంది? H2SO4, నత్రిక్ ఆమ్లం అంటే HNO3. ఈ ఆమ్లాలతో చేసినప్పుడు కూడా ఒకే విధమైన ఫలితాలు వస్తాయి. అండ్ లాస్ట్ ఏంటంటే, అన్ని లోహాలతో ఈ చర్య జరగకపోవచ్చు. అంటే లోహాలు ఏమేమి ఉన్నాయి మనకి? మెగ్నీషియం ఉంది, జింక్ ఉంది, రాగి ఉంది, ఇనుము ఉంది, అల్యూమినియం ఉంది. వీటన్నిటితో చర్యలు సాధ్యపడవు. ఏవైతే ఎక్కువ చర్యాశీలత కలిగిన లోహాలు ఉంటాయో వాటితో ఇది మనకు తొందరగా ఫలితం వస్తుంది అన్నమాట. ఉదాహరణకి ఇక సోడియం, పొటాషియంలు అయితే మనకు దొరకవు, చాలా చర్యాశీలత ఉంటాయి, అవి బయట దొరకవు. ఈవెన్ వాటిని ప్రయోగశాలలో ఉపయోగించడం చాలా ప్రమాదకరం. సో మనకు దొరికేవేంటివి? మెగ్నీషియం, జింక్, వీటి తర్వాత అల్యూమినియం. సో మెగ్నీషియం, జింక్లు అయితే చాలా చర్యాశీలత కలిగి ఉంటాయి, వాటిని పరీక్షకు ఉపయోగించవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు తెలుగు మీడియంలో ఇంతవరకు చాలు. మిగిలిన భాగాలు ఇంకొక క్లాస్లో మనం చర్చించుకుందాం. ఓకేనా? సో ఈ క్లాస్ ఈరోజు మీకు నా వీడియోలో ఈ క్లాస్ మీకు మంచిగా అర్థమైతే, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ కూడా నొక్కండి, ఎందుకంటే నేను ఇంకేదైనా మంచి టాపిక్ నెక్స్ట్ వీడియోలు చేసి పెడుతుంటాను, అవి మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి, కాబట్టి మీరు మిస్ కాకుండా ఉంటారన్నమాట. సరేనా? సో ఈ విధంగా నాకు ఆదరిస్తూ ఉండండి. సో నేను ఇంకా చాలా వీడియోలు చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.